Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ యొక్క ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. రైట్, ఈ వీడియోలో డిస్కస్ చేసే పేపర్ ఏంటంటే మనకు 2024 ఫిబ్రవరి 21 రోజు జరిగిన షిఫ్ట్ 3 ఎగ్జామ్ ఉంది కదా, షిఫ్ట్ 3 ఉంది కదా, ఆ షిఫ్ట్ 3లో వచ్చిన 20 ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. ఓకేనా, ఎవరెవరైతే జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అండి, ఓకేనా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అనే వీడియోస్ పెడుతున్నాను. మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లో చూస్తే దొరుకుతాయి మీకు. అక్కడ అన్ని వీడియోస్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఈ ఆప్షన్ ఆన్సర్ అయినప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా రీజన్ చెప్పుకుంటూ వెళ్తాను. బట్టే ఇంగ్లీష్ మన దగ్గర ఉండదు, ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా, అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్కి ఎంత రీచ్ వస్తే నేను జీడీ కానిస్టేబుల్ కోసం అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నాన్న. రైట్, చూడండి, మనం క్వశ్చన్ పేపర్కు వెళ్ళే ముందు ఆల్రెడీ మన క్లాసెస్ విన్న ఒక స్టూడెంట్కి ఎంత ఎక్సలెంట్ స్కోర్ వచ్చిందో చూడండి నాన్న. చాలామంది స్టూడెంట్స్కి మొన్న రీసెంట్గా జాబ్ రావడం జరిగింది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఒక స్టూడెంట్ పెట్టిన కామెంట్ చూడండి ఇక్కడ, సార్ మీ కోర్స్ బై చేసి చదివితే నేను జీడీలో 38/40 మార్క్స్ గెయిన్ చేశారట. చూడండి, 40కి 38 మార్క్స్ వచ్చాయట ఇంగ్లీష్లో. అంటే ఎంత ఎక్సలెంట్గా అతను స్కోర్ చేశారో చూసారా. మీకు కూడా ఇంగ్లీష్లో మంచి స్కోర్ వస్తుంది ఎప్పుడు మీరు కరెక్ట్ క్లాసెస్ ప్రిపేర్ అవుతాయి. ఓకేనా, కాబట్టి మీకు కూడా ఇలాంటి క్లాసెస్ కావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ ఉంది, ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉందండి. ఆ యాప్ ఓపెన్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ జీడీ కానిస్టేబుల్ కోర్స్ ఉంటాయండి. చూడండి, మనకు గ్రామర్ ఫుల్ కోర్స్, ఇక మనకు గ్రామరే కాకుండా ఒకాబులరీ కూడా ఉంటుంది. గ్రామర్ అని పేరు ఉంటుంది కానీ లోపల ఒకాబులరీ కూడా ఉంటుందండి. ఓకేనా, మీకు 1 మంత్ వ్యాలిడిటీ 99 రూపీస్కే ఉంది అండి. అదే మనకు 3 మంత్స్ వ్యాలిడిటీ అయితే 199 రూపీస్ ఉంది అండి. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు. ఓకేనా, కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది రెండిట్లలో. రైట్, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్లో మీకు ప్రతి కోర్సులో మీకు ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ యాప్లో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, రైట్, ఇక లేట్ చేయకుండా మనము ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఈ పేపర్లో వచ్చిన క్వశ్చన్ చూడండి ఇక్కడ. మనకి ఏమడుతుందంటే ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. రైట్, ఇచ్చిన వర్డ్కి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అండి. ఆపోజిట్ అంటే ఆపోజిట్ మీనింగ్. యాంటోనిమ్ అడుగుతున్నాడు సింపుల్గా. యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డు, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డు. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండండి, అప్లాస్. చూడండి, నేను పోయినసారి కూడా, ఓకేనా, లాస్ట్ టైం మీకు అక్కడ 2024 జీడీ కానిస్టేబుల్ కోసం చాలా పేపర్ చేశానండి. అందులో చాలాసార్లు ఈ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశా. అప్లాస్ అంటే మీనింగ్ ఏంటంటే పొగడడం నాన్న. అంటే సింపుల్గా వాళ్ళని అంటే ఇప్పుడు ప్రైజ్ చేయడం అంటాం కదా, దాన్ని మనం ఏమంటామంటే అప్లాజ్ అంటాం. ఓకేనా, ప్రైజ్ చేయడం అనమాట. ఓకేనా, మెచ్చుకోవడం అంటూ ఉంటాం. రైట్, దాన్ని మనం ఏమనొచ్చు అంటే అడ్మైర్. ఓకేనా, మనం ఇక్కడ అప్లాస్ని ఏమంటామంటే అడ్మైర్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, ప్రైజ్ చేయడం అంటాం. మరి ప్రైజ్ చేయడం అంటే ఇక్కడ ప్రైజ్ అనేది సినానిమ్ అవుతుంది. వాళ్ళు అడిగేది ఏంటి అక్కడ ఆపోజిట్ మీనింగ్ అడుగుతుండు. రైట్, కాబట్టి ప్రైజ్ అయితే ఆన్సర్ కాదు కదా మనకు, తీసేయండి. తర్వాత ఇంటాలరెంట్ అంటే మీనింగ్ ఏంటండి, ఇంటాలరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ టాలరెంట్ అని. ఇన్ అనేది యాడ్ చేస్తే ఆపోజిట్ మీనింగ్ అవుతుందండి. ఓకేనా, టాలరేషన్, ఫస్ట్ టాలరేషన్ అంటే మీనింగ్ ఏంటండి, టాలరేట్ చేయడం అంటే బియర్ చేయడం, భరించడం అంటూ ఉంటాం. ఇంటాలరెంట్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, భరించడానికి ఆపోజిట్ అనమాట. మరి ఇప్పుడు భరించడానికి ఇక్కడ ఏమన్నా మెచ్చుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా, లేదు, ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ ప్రే ఉంది, నెక్స్ట్ మనకు టాంట్ ఉందండి. చూడండి, టాంట్ అనేది మనకు ఒక నెగిటివ్ వర్డ్ నాన్న. మనకు టాంట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఇన్సల్ట్ చేయడం అంటూ ఉంటాం సింపుల్గా. ఓకేనా, అంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీయడం అంటూ ఉంటాం. రైట్, కాబట్టి మనకు అప్పుడు అప్లాజ్ అంటేనేమో మెచ్చుకోవడం, దానికి ఆపోజిట్ ఏంటి మనం ఇక్కడ ఇన్సల్ట్ చేయడం అనేది తీసుకోవచ్చు కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే టాంట్. ఓకేనా, టాంట్ అంటే ఇన్సల్ట్ చేయడం అనే మీనింగ్ ఒకటి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ప్రేజ్ చేయడం అంటే ఏంటి నాన్న, అక్కడ ప్రార్థించడం, అది మనకు ఆన్సర్ అవుతుంది అసలు కాదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్, ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ చూస్ నో ఎర్రర్. రైట్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ తెలుసు కదా ఆల్రెడీ, ఇది చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఇలాంటివి. ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ని, ఓకేనా, ఆ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి, ఎక్కడ మిస్టేక్ ఉందో మీరు కనిపెట్టాలి.
ఎలాంటి మిస్టేక్ లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే నో ఎర్రర్ అనేది ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఫస్ట్ చదువుదాం. చూడండి ఇక్కడ మెనీ పీపుల్ ఫియర్. చూడండి ఇక్కడ మెనీ పీపుల్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి ఫియర్ వస్తుందా ఫియర్స్ వస్తుందా? ఫియర్. సబ్జెక్టు ప్లూరల్ అంటే వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కదా. ఎస్ ఉన్న వెర్బుల్ ఏమో సింగులర్, ఎస్ లేని వెర్బుల్ ఏమో ప్లూరల్. కాబట్టి ఇది కరెక్టే ఉంది. మెనీ పీపుల్ ఫియర్ హౌ దే విల్ మేనేజ్. హౌ దే విల్ మేనేజ్. ఓకేనా, ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అని, చాలామంది భయపడుతున్నారు. హౌ దే విల్ మేనేజ్. వీళ్ళు పక్కన మనకి ఏం రావాలి? V1 కదా, అంతే కదా. వీళ్ళు పక్కన మనకు V1 కదా. వీళ్ళు పక్కన కెన్ పక్కన కుడి పక్కన V1 రావాలి. ఇది కూడా కరెక్టే ఉంది. ఇఫ్ ద వైరస్ విల్ షో అపాన్ ఇన్ టౌన్. ఇఫ్ ద వైరస్ విల్ షో అంటే క్లియర్గా చూడండి మనకు ఇఫ్. చూడండి మీకు ఇఫ్ అనగానే మీకు 4 స్ట్రక్చర్లు క్లియర్గా గుర్తుకు రావాలి నాన్న. ఓకేనా, ఇఫ్ అనగానే రైట్. చూడండి మనకు జనరల్గా ఇఫ్ తోటి మనకు మెయిన్ క్లాజ్ ఉంటుంది, నెక్స్ట్ అక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది అండి రైట్. చూడండి ఇక్కడ మనకు ఇఫ్ క్లాజ్లో మనకి ఏమేమి వచ్చే ఛాయిస్ ఉంటాయండి? ఫస్ట్ ఇఫ్ క్లాజ్లో మనకు సింపుల్ ప్రెజెంట్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకు సింపుల్ పాస్ట్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ రావచ్చు. ఓకే, ఇఫ్ క్లాజ్లో ఈ 3 ఎగ్జిస్ట్ అవుతాయి. ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ తోటి ఉన్న సెంటెన్స్ ఆల్రెడీ మీకు ఇఫ్ క్లాజ్లో కండిషన్ సెంటెన్సెస్లో చాలా క్వశ్చన్స్లో అయిపోయాను. ఇఫ్ తోటి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు సింపుల్ ప్రెజెంట్ అని ఉండాలి, సింపుల్ పాస్ట్ అని ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉండాలి. ఇక్కడ మెయిన్ క్లాస్లో మనకు డిఫరెంట్ వస్తాయండి. ఇంకా మెయిన్ క్లాస్లో మనకి ఏంటంటే విల్లు, కెన్ను, మే, వుడ్, కుడ్, మైట్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇలా మనకు వస్తూ ఉంటాయి. కానీ ఇఫ్ తోటి ఉన్న సెంటెన్స్ మాత్రం ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ అండి. ఈ మూడిట్లలోనే ఉండాలి. మరి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇఫ్ ద వైరస్ విల్ అంటే అసలు ఇఫ్ క్లాస్లో విల్లుని యూజ్ చేసుకుంటామా? అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇఫ్ క్లాజ్లో లేదు కదా మనకు అసెక్షర్. కాబట్టి ఇఫ్ క్లాజ్లో విల్లు కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే కానీ రావద్దు అవి. కాబట్టి మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్లో అవి ఇచ్చిండి ఏంటన్నా? అవి ఇచ్చిండి కాబట్టి మనకి ఇది రైటా రాంగా? రాంగ్. విల్ అనేది రాంగ్ కాబట్టి అది ఏ ఆప్షన్లో ఇచ్చాడు? సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి మనకు ఎర్రర్ ఉన్న ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. ఇఫ్ క్లాజ్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు. ఇఫ్ క్లాజెస్ అవన్నీ మన కోర్సులో ఉంటాయండి. క్లియర్గా చూస్తే చాలా సింపుల్. ఇప్పటికీ టైం మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా వెళ్ళి తీసుకోండి, కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి నాన్న. ఓకేనా, అది ఎనీవే ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం రైట్. ఇడియమ్స్. ఓకేనా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి రైట్. చూడండి ఇక్కడ మనకి ఇడియం ఏంటంటే గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్. చూడండి ఇక్కడ గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే ఒక దాని మీద బాగా సీరియస్ అయిపోవడం నాన్న. ఓకేనా, ఏదో ఒక దాని మీద మనము సీరియస్ అయిపోతే దాన్ని ఏమంటామంటే గెట్ డౌన్ టు బ్రాస్ ట్యాక్స్ అంటూ ఉంటాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనకు టు బీ రెడీ కాదు. ఓకేనా, గెట్ ఫైర్డ్ కాదు, కాంప్రమైజ్ కాదు. మీనింగ్ ఏమొస్తుందంటే టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్. ఓకేనా, ఒక దాని మీద సీరియస్ అయిపోవడం అనమాట. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఓకేనా, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. స్పెల్లింగ్స్ మీద 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అంటే మనకు 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటుందంటే సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. ఓకేనా, సెంటెన్స్ ఇస్తారు, ఏ సెంటెన్స్లో ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉన్న సెంటెన్స్ ఏంటిది అడుగుతుంది అంతే రైట్. చూడండి ఇక్కడ మనకు ఒకసారి క్లియర్గా చూసుకుంటే 3rd ఆప్షన్లో చూడండి TAKK ఉంటుంది, అసలు మనకు తీసేయండి. 4th ఆప్షన్లో వాక్ అన్నప్పుడు WALK ఉంటుందండి, అంతేగాని WAK ఉంటుందా మనకి ఇట్లా? కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి, 3rd ఆప్షన్ 4th ఆప్షన్. మరి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ టేకింగ్ ఏ వాక్ in nature can help reduce stress levels. స్ట్రెస్ అంటే మనకి ఎలా ఉండాలండి? డబుల్ ఎస్ ఉండాలి కదా. కానీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో సింగిల్ ఎస్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, ఇది చాలా సింపుల్ అండి. ఓకేనా, సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ రైట్. ఇప్పుడు మనము 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ చూస్ ద ఆప్షన్ విచ్ ఈజ్ యాంటోనిమ్ ఆఫ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అబ్డికేటెడ్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో రైట్. మనకి ఇక్కడ అబ్డికేటెడ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఓకేనా, అబ్డికేటెడ్ అనే వర్డ్ ఇచ్చి దాని యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. ఓకేనా, అబ్డికేటెడ్ అనే వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. ఆ యాంటోనిమ్ ఎక్కడ ఉందంటే కింద ఇచ్చిన సెంటెన్స్లో ఉందట. దీనికి సంబంధించిన యాంటోనిమ్ ఏంటో అడుగుతుండండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ అబ్డికేట్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి జనరల్గా. అబ్డికేషన్ అంటే మీనింగ్ ఏంటి? అబ్డికేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు రాజ్యాన్ని కానీ పొజిషన్ని కానీ వదిలేసి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే అబ్డికేషన్ అంటూ ఉంటాం రైట్. మరి ఇప్పుడు ఇక్కడ అబ్డికేషన్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ కావాలి. మరి ఇక్కడ అబ్డికేషన్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అంటే క్లియర్గా చూడండి. మనకు డ్యూరింగ్ ద మీటింగ్ హీ కాన్ఫిడెంట్లీ అసెప్టెడ్ హిస్ వ్యూ పాయింట్ ప్రొవైడింగ్ కంపెల్లింగ్ ఆర్గ్యుమెంట్స్ టు సపోర్ట్ హిస్ పొజిషన్. ఇక్కడ మనకి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది అంటే అసెప్టెడ్ అనేది మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వస్తుంది అండి.
ఓకేనా. సో ఇక్కడ అబ్డికేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే వదిలేసి వెళ్ళిపోవడం. అసెప్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని పట్టుకొని ఉండడం అనమాట, అంటే మెయింటైన్ చేయడం. ఓకేనా, ఆర్గ్యూ చేసి మెయింటైన్ చేయడం అనమాట, దాన్ని ఏమంటామంటే అసెప్టెడ్ అంటాం. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3. కాన్ఫిడెంట్లీ అంటామా లేదు, కంపెల్లింగ్ అంటామా లేదు, సపోర్ట్ చేయడం అంటామా లేదు. ఓకేనా, అబ్డికేషన్ అంటే వదిలేయడం అనమాట, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది మెయింటైన్ చేయడం, మన దగ్గరనే ఉంచుకోవడం అని. ఓకేనా, ఆర్గ్యూ చేసి మన దగ్గరనే ఉంచుకోవడం. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్. చూడండి ఇక్కడ మనకు బడ్డింగ్ అనే వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాడు అండి. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డే కదా. రైట్. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూస్తే నోస్టాల్జియా. అసలు బడ్డింగ్ అంటే ఏంటిదండి? సో బడ్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రోయింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, బడ్డింగ్ అంటే గ్రోయింగ్, అదొక పాజిటివ్ వర్డ్ నాను. ఇది మనకి ఏంటిదంటే ఒక పాజిటివ్ వర్డ్. ఓకే, చూడండి బడ్డింగ్ అనేది మనకు గ్రోయింగ్ అంటే పాజిటివ్ వర్డ్ కదా. మరి పాజిటివ్ వర్డ్కి యాంటనిమ్ అంటే కంపల్సరీ మనకు ఆన్సర్ ఏమి ఉండాలి అండి? నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి. ఏముంటాయండి చెప్పండి? మనకు నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి. ప్రోగ్రెసివ్ అంటే డెవలపింగ్, ఇది మనకు పాజిటివ్ వర్డే, ఆన్సర్ కాదు. నెక్స్ట్ జాంటీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? జాంటీ అంటే మీనింగ్ ఏంటంటే చీర్ఫుల్ అండి. ఓకేనా, సో జాంటీ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? చీర్ఫుల్, హ్యాపీ, చీర్ఫుల్ అంటూ ఉంటాం, సంతోషంగా అని. రైట్, ఇది మనకు పాజిటివ్ వర్డే కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో నోస్టాలజీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? నోస్టాలజీ అంటే మనం పాస్ట్లో ఏదో ఒక సో దాన్ని గుర్తు తెచ్చుకొని దాని గురించి రిగ్రెట్ అవ్వడాన్ని ఏమంటామంటే నోస్టాలజియా అంటాం. అంటే పాస్ట్ ఈవెంట్స్ వైపు, పాస్ట్ స్టోరీ వైపు మనం అప్పుడు అక్కడ రిగ్రెట్ అవ్వడాన్ని ఏమంటామంటే నోస్టాలజీ అంటాం. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే విదరింగ్. చూడండి ఇక్కడ, సో విదరింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. విదరింగ్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ వర్డ్ నాన్న. సో మనకు ఇదే ఆన్సర్ అవుతుంది. సో విదరింగ్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే కంటెంప్టింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు బడ్డింగ్ అంటే గ్రోయింగ్, అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చేలా ఉంటుంది అనమాట, పాజిటివ్ వర్డ్ అది. విదరింగ్ అంటే మీనింగ్ ఏముంటుందంటే ఒక పర్సన్ని తక్కువ చేయడం అనమాట. ఓకే, డిస్రెస్పెక్ట్ఫుల్ చేయడం అనమాట. రైట్, కంటెంప్టింగ్ అంటూ ఉంటాం. రైట్, మనకు ఆన్సర్ వస్తుందంటే విదరింగ్ ఈజ్ ద ఆన్సర్, విదరింగ్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వన్ ఏమడుతున్నాడంటే సో మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు. అప్పుడు అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ అయింది అనుకోండి, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. అండర్లైన్ చేసిన పార్ట్ రాంగ్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏదో ఒక ఆప్షన్ తోటి అక్కడ రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ మనకి ఏమడుతుండో, డూ యూ నో హౌ టు స్పీక్ జపనీస్? నీకు తెలుసా జపనీస్ అంటే? జపనీస్ అంటే ఏంటి? అక్కడ లాంగ్వేజ్ నాన్న, జపనీస్ ఎలా మాట్లాడాలో తెలుసా అంటుంది. రైట్, మరి ఇప్పుడు క్లియర్గా టూ స్పీక్స్ ఆప్షన్ చూసుకుంటే టూ పక్కన మనకి జనరల్గా ఏం రావాలి నాన్న? V1 రావాలి. మరి V1కు మళ్ళీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉంటుందా? ఉండదు. టు గో, టు రైట్, టు స్పీక్ అనాలి. టు స్పీక్స్ అన్నాం కదా, కాబట్టి మనకు ఇది ఆన్సర్గా తీసేయండి. ఫోర్త్ ఆప్షన్ మీకు ఏముందండి? టు స్పోక్. స్పోక్ అంటే అది మనకు పాస్ట్ కదా, టూ పక్కన మనకు V2 వస్తుందా? రాదు. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్గా తీసేయండి. మరి టు స్పీక్ జపాన్ ఉంది, టు స్పీక్ జపనీస్ ఉంది. మరి ఇక్కడ మాట్లాడడం అంటే లాంగ్వేజ్నిగా మాట్లాడడం. చైనా లాంగ్వేజ్ని ఏమంటాం? చైనీస్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు స్పెయిన్ లాంగ్వేజ్ని ఏమంటాం? స్పానిష్ అంటాం. అలాగే జపాన్ లాంగ్వేజ్ని ఏమంటాం? జపనీస్ అనాలి. సో లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జపాన్ అనలేం కదా, కాబట్టి మనకి ఇచ్చింది కరెక్టే ఉంది నాన్న. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3. అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, 8th క్వశ్చన్ చూడండి. సో మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ పీపుల్ పుట్. చూడండి ఇక్కడ మనకు పుట్ V1 V2 V3 3 సేమే. ఓకేనా, పుట్టింగ్ అంటాం. రైట్, ఓకే. పీపుల్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనుకుంటే మరి ఇక్కడ మనకి ఏంటంటే ఈ పుట్ అనేది మనకు వెర్బ్ అండి. ఓకేనా, V1 రాసుకోవాలంటే పుట్టే ఉంటుంది, V2 రాసుకోవాలన్నా పుట్టే ఉంటుంది, కాబట్టి ఇది ఓకే. తర్వాత పుట్ కన్సిడరబుల్లీ మెనీ మోర్ ఎఫర్ట్. చూడండి, మెనీ మోర్ ఎఫర్ట్. మెనీ బాయ్ అంటామా? మెనీ బాయ్స్ అంటామా? మెనీ బాయ్స్ అంటాం. మెనీ తోటి అయితే మనం సింగులర్ని అయితే యూజ్ చేసుకోలేం కదా, కాబట్టి మనకి ఇక్కడ సో మెనీ ఎఫర్ట్స్ అనొచ్చు. మెనీ ఎఫర్ట్ అంటామా? లేదు, కాబట్టి మనకి ఇది ఎట్లా రాంగ్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ మనం అక్కడ ఏం పెట్టొచ్చు అంటే ఇక్కడ క్లియర్ చూడండి. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏం పెట్టొచ్చు అంటే సో మెనీ మోర్ ఎఫర్ట్స్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఎఫర్ట్ అనేది మనకి అక్కడ రాంగ్ ఉందా లేదా? ఎఫర్ట్ రాంగ్ ఉంది కాబట్టి మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఓకేనా, సో ఎఫర్ట్ అనేది మనకి అక్కడ రాంగ్ ఉంది అండి, కాబట్టి మనకు ఆప్షన్ 2లో ఎర్రర్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ద ఇన్స్ట్రక్షన్స్ డాష్. ద ఇన్స్ట్రక్షన్స్ అనేది సింగులరా ప్లూరల్? ప్లూరల్ కాబట్టి వాజ్ రాదు కదా, రాదు. ఈజ్ రాదు కదా, రాదు, తీసేయండి.
ఇన్స్ట్రక్షన్స్ వర్ కాంప్లికేటెడ్ ఆర్ కాంప్లికేట్. చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్లూరల్ కాబట్టి వాజ్ పోయింది, ఈజ్ పోయింది. ఎందుకంటే వాజ్ ఈజ్ సింగులర్ వర్బ్స్ కదా రావు. నెక్స్ట్ వర్ ఉంది, ఆర్ ఉందండి. మరి వర్ ఆర్ ఉన్నప్పుడు రెండు కరెక్టే, ఓకే. కానీ తర్వాత వర్ పక్కన కాంప్లికేటెడ్ ఉంది, ఆర్ పక్కన కాంప్లికేట్ ఉంది. చూడండి ఎప్పుడైనా సరే మనకు యామ్, ఈజ్, ఆర్, ఓకేనా. నెక్స్ట్ వాజ్, వర్. చూడండి యామ్, ఈజ్, ఆర్ వర్స్ వర్డ్ తోటి మనకు వస్తే ఏమేమి రావాలి అంటే V3 అన్న రావాలి, V4 అన్న రావాలి నాన్న. V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, V4 ఏమో యాక్టివ్ వాయిస్లో వస్తుంది. V1 అయితే రాదు కదా, కాబట్టి మనకి ఈ ఆప్షన్ పోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ అంతే, ఓకేనా. ఆప్షన్ ఎలిమినేషన్ మీరు తీసుకుంటే క్లియర్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఐ ఆమ్ గో అంటారా, అనం కదా. ఐ ఆమ్ గో అనం, ఐ ఆమ్ గోయింగ్ అంటాం. గో అయితే అనం కదా మనకు అక్కడ. సో నెక్స్ట్ ఇట్ వాస్ కంప్లీటెడ్ అంటాం, ఇట్ వాస్ కంప్లీట్ అనం కదా. కాబట్టి వాస్ వర్ పక్కన యామిజర్ పక్కన వస్తే మనకు V4 అన్న రావాలి, V3 అన్న రావాలి. V1 అయితే రావద్దు కదా, కాబట్టి మనకి ఆప్షన్ అయితే రాంగ్. మిగిలింది ఏ ఆప్షన్ అక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ పోతే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ద పాపులేషన్ డాష్ వెరీ ఫాస్ట్ ఇన్ ద లాస్ట్ డికేడ్. చూడండి ఇక్కడ ఇన్ ద లాస్ట్ డికేడ్ అట, ఓకేనా. సో లాస్ట్ డికేడ్ అండి. చూడండి ఇక్కడ మనకు లాస్ట్ డికేడ్ అంటే అది ప్రజెంట్ ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్లో ఉన్నట్టు ఉంది. క్లియర్ చూడండి. ఫస్ట్ ద పాపులేషన్ చూడండి క్లియర్గా, ఇది మనకు జరిగిపోయిన యాక్షన్ లాగా ఉంది కాబట్టి రైజెస్ అయితే V1 అయితే యూజ్ చేసుకోలేము కదా, తీసేయండి. సింపుల్ ప్రజెంట్ కాదు. రైజింగ్ అని డైరెక్ట్ చెప్తాం ఆ సబ్జెక్ట్ తర్వాత. ఐ గోయింగ్ అనం, ఐ ఆమ్ గోయింగ్ అంటామేమో, కానీ మనకి ఇదైతే రాంగ్ కదా, తీసేయండి. తర్వాత హ్యాస్ రైజ్ అని ఉంది, హ్యాడ్ బీన్ రైజ్ అని ఉంది. చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ. ఇప్పుడు హ్యాడ్ బీన్ రైజన్కు హ్యాస్ రైజన్కు క్లియర్ తేడా చెప్తా చూడండి. మనకు హ్యాడ్ బీన్ అనేది ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అది పాస్ట్లో ఉంది కాబట్టి హ్యాస్ అనేది ప్రజెంట్ కాబట్టి ఆప్షన్ తీసేసి డైరెక్ట్ 4th ఆప్షన్ పెడతారు. నేను ఆప్షన్ ఆన్సర్ 4th ఆప్షన్ పెడతారు, కానీ మనకు 4th ఆప్షన్ అనేది రాంగ్. ఇప్పుడు హ్యాస్ రైజన్ అంటే ఇది ఏ టెన్స్ అండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా కానీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ గురించి చెప్తుంది ఇది కూడా, ఓకేనా. రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ గురించి మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్తుంది. మరి ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ వాటి గురించి చెప్తుంది. మరి ఇప్పుడు ఒకసారి పాస్ట్ పర్ఫెక్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది మనకు రాంగ్ అవుతుందండి. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది నాన్న. ఇప్పుడు పాపులేషన్ అనేది ఇక పెరిగేది ఎక్కడ, మరి పాపులేషన్ సబ్జెక్టా ఆబ్జెక్టా, సబ్జెక్ట్. మరి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు మీరు అక్కడ యాక్టివ్ వాయిస్ రాయాలా, ప్యాసివ్ వాయిస్ రాయాలా. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మనకి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి కదా. యాక్టివ్ వాయిస్ అంటే మరి బీ ఫామ్ ప్లస్ V3 వస్తుందా రాదా. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏమో ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్ట్రక్చర్, ఓకేనా. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన స్ట్రక్చర్ కాబట్టి మరి బీన్ అంటే బీ ఫామే కదా, రైజన్ అంటే V3 కదా. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ నాన్న, ఓకేనా. మరి సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాయాలి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాయాలి. మరి ఇది మనకు పాపులేషన్ ఇదే కదా పెరిగేది. యాక్షన్ చేసేదాన్ని సబ్జెక్ట్ అంటాం, అనుభవించేదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. మరి ఇక్కడ ఇదే కాబట్టి యాక్షన్ చేసేది మనకు అప్పుడు ఇదే పెరుగుతుంది కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే ప్యాసివ్ వాయిస్ రాయకూడదు. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఇది రాసుకుంటే అది మనకు రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 హ్యాస్ రైజన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రక్చర్. ఇచ్చిన స్ట్రక్చర్లో ఒకటి రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ ఉందట, అదేంటో కనిపెట్టమంటుండండి. రైట్ చూడండి ఇక్కడ. ద కపుల్ వాక్డ్ టువర్డ్స్ ద ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద డంజియన్ వేర్ షీ ప్రీవియస్లీ ప్లేడ్ విత్ డెస్టినీ. చూడండి ఇక్కడ డెస్టినీ డైరెక్ట్ దొరికేసిందని మనకు, ఓకేనా. ప్రీవియస్లీ కపుల్ డంజియన్, నెక్స్ట్ మనకు డెస్టినీ అండి. డెస్టినీ ఓకేనా, విధి అంటాం కదా, తలరాత అంటాం కదా. డెస్టినీ అంటే మనకు ఐ ఉంటుందా, మళ్ళీ ఉండదు. రాంగ్ స్పెల్లింగ్ ఇదే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ చాలామంది ఈ క్వశ్చన్లో రాంగ్ చేస్తారండి. చూడండి ఇక్కడ. సో మళ్ళీ ఏమడుతున్నానంటే సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి అంతే. చూడండి ఇక్కడ నైదర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఆన్ దిస్ ఈవెంట్. చాలామంది సో నార్మల్గా ఇంగ్లీష్ గ్రామర్ మీద నాలెడ్జ్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే నైదర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ పార్టిసిపేటింగ్. సార్ టీచర్స్ అనేది ప్లూరల్ కదా, మరి టీచర్స్ ప్లూరల్ కాబట్టి ఈజ్ వచ్చింది సార్, ఆర్ రావాలి అని చెప్పేసి ఈజ్ తప్పుందని చెప్పేసి ఆప్షన్ 2ని ఆన్సర్ పెడతారు నాన్న. కానీ మనకు ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. ఇది చూడండి, నైదర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి, ఓకేనా, అది కరెక్టే, ఓకేనా. ఎందుకంటే చూడండి క్లియర్గా చూడండి, నైదర్ ఆఫ్ ద టీచర్స్ అంటే టీచర్స్లో ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేస్తలేరని. మరి ఎవరు కూడా చేస్తలేరు కాబట్టి సబ్జెక్టు 0 ఉంది కదా ఇక్కడ, 0. మరి సబ్జెక్టు 0 ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలండి, సింగులర్ ఉండాలి, ఓకేనా. సో నైదర్ చెప్తా చూడండి ఇక్కడ మీకు.
చూడండి మనకు నైదర్ కానీ, ఓకేనా, ఐదర్ కానీ, ఓకేనా, నన్ను కానీ, ఓకేనా, వన్ను కానీ, ఓకేనా, ఈచ్ కానీ, ఓకే, ఎవ్రీ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇవి వచ్చినప్పుడు ఓకేనా. సో నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, ఎవ్రీ వన్ ఆఫ్ ద, ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వెర్బ్ అక్కడ ఈ నౌన్ అనేది ప్లూరల్ వస్తుంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్. తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడైనా సరే సింగులరే ఉండాలి నాన్న. కాబట్టి సింగులరే ఉంది, ఎందుకంటే సబ్జెక్ట్ యాక్షన్ వాళ్ళు చేస్తలేదు, సబ్జెక్టు జీరో, కాబట్టి సింగులరే ఉండాలి వెర్బ్, రైట్. సింగులర్ వెర్బ్ కాబట్టి ఇది కరెక్టే ఉంది, ఈజ్ కరెక్టే ఉంది. కానీ ఈజ్ పక్కన పార్టిసిపేటింగ్, ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తలేరు అని ఈజ్ పక్కన V4 వచ్చింది, కరెక్టే ఉంది. కానీ తర్వాత ఆన్ దిస్ ఈవెంట్ అని ఉంది. సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే ఆన్ దిస్ కాదు, ఇన్ దిస్ ఈవెంట్ ఉండాలి నాన్న, రైట్. మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చాలామంది పొరపాటు పడతారు ఈ క్వశ్చన్లో, ఓకేనా. ఆప్షన్ ఇది పెడతారు నాన్న, కానీ ఈజ్ కరెక్టే అక్కడ, ఓకేనా. చెప్తున్నా కదా, నైదర్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, ఎవ్రీ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు వెర్బ్ ప్లూరల్, వెర్బ్ సింగులరే ఉండాలి ఎప్పుడైనా సరే, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇన్ దిస్ ఈవెంట్ ఉండాలి, ఆన్ దిస్ ఈవెంట్ ఉంది, రైట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, రైట్. డాష్ దట్ లుక్స్ డిస్గస్టింగ్. చూడండి, డిస్గస్టింగ్ ఉండడం అంటే మీనింగ్ ఏంటన్నా, చాలా వికారంగా ఉండడం, ఓకేనా. చాలా అంటే ఎలా ఉంటుంది అంటే మనం షాక్ అయిపోతాం అనమాట దాన్ని చూసి, అంత దరిద్రంగా ఉంటుంది అని, వికారంగా ఉంటుంది అని. మనకు ఊప్స్ వస్తుందా, ఎక్స్ వస్తుందా, ఉష్ వస్తుందా, లేకపోతే వావ్ వస్తుందా. ఇక మనకు ఎక్స్క్లమేషన్, ఓకేనా, ఒక ఇంటర్జెక్షన్ అడుగుతుండండి. ఇప్పుడు వావ్ అనేది మనకు పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఓకేనా. హుష్ అంటే మనం ఇక్కడ కూడా మనం ఇక్కడ ఇలాంటి సెన్స్ అయితే ఏమి యూజ్ చేయలేము నాన్న, కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. ఊప్స్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు అపాలజైజ్ అడుగుతాం కదా, మిస్టేక్ చేసినప్పుడు ఒక క్షమాపణలాగా సారీలాగా అడుగుతాం కదా, అప్పుడు మనం ఊప్స్ యూజ్ చేసుకోవాలి నాన్న. కాబట్టి మనకి ఈ సెన్స్లో అది కూడా రాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఎయిక్స్ దట్ లుక్స్ డిస్గస్టింగ్, అసలు చాలా చండాలంగా ఉంది అని, సడన్గా షాక్ అయిపోవడం అనమాట, డిస్గస్టింగ్ అని, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, ఓకేనా. ఎగ్స్ అనేది వాడాలి. తర్వాత చూడండి ఇక్కడ, చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. డేరింగ్, సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్ అంటే మీనింగ్ ఏంటండి, సేమ్ మీనింగ్ అడుగుతుండే ఇక్కడ. అంటే ఇక్కడ ఏమడుగుతుందంటే సినానిమ్ అడుగుతున్నాను, రైట్. చూడండి ఇక్కడ డేరింగ్, మరి డేరింగ్ పీపుల్ అంటే ఎవరండి, సో ధైర్యవంతులే కదా, వాళ్ళని ఏమంటాం, ఫియర్లెస్. ఫియర్ అంటే భయం, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఫియర్లెస్ అంటే ఇక్కడ మనము ధైర్యంగా ఉండడం అనమాట, ఫియర్ఫుల్ అంటే భయపడడం, ఓకేనా. ఫియర్లెస్, ఫియర్ అనేది లేదని, కాబట్టి మనకు అప్పుడు డేరింగ్ అంటే ఏమొస్తుందంటే ఫియర్లెస్. కోవర్డ్ అంటే ఎవరండి, భయపడేవాళ్ళు, పిరికివాడు అని. కోవర్డ్ అంటే ఎవరు చెప్పండి, పిరికివాడు, రైట్. కాబట్టి మనకి అది ఆన్సర్ కాదు. చూడండి ఇక్కడ పేషెన్స్ అంటామా లేదు, మనకు ట్రెపిడ్ కూడా అనమండి, ఓకేనా. ట్రెపిడ్ అంటే భయం, ట్రెపిడ్ అంటే ఏంటిదండి, భయం, భయపడిపోవడం అనమాట, రైట్. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ కాదు. డేరింగ్ అంటే దానికి ఆపోజిట్, భయం లేకుండా ఉండడం అంటాం, ఓకేనా. దీనికి ఏమంటామంటే బోల్డ్, కరేజియస్, ఓకేనా, రాసుకోనండి, బోల్డ్, కరేజియస్ అంటూ ఉంటాం. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమడుతున్నారు అంటే మళ్ళీ మనకు ఈడియమే ఇచ్చారండి, రైట్. ఈడియం ఇచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈడియం అంటే ఏమి ఇచ్చారో చూద్దాం, రైట్. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎరప్టెడ్ సోన్ ఆఫ్టర్ గ్రాండ్ పాస్ డెత్ యాజ్ ఈ లెఫ్ట్ సమ్ అన్క్లియర్ థింగ్స్. చూడండి ఇక్కడ సమ్ అన్క్లియర్ థింగ్స్, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ అండర్లైన్ చేసి దాని యొక్క ఈడియం యొక్క మీనింగ్ అడుగుతున్నారండి, ఓకే. దాన్ని అండర్లైన్ చేసుకోండి, రైట్. సమ్ అన్క్లియర్ థింగ్స్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి, సమ్ అన్క్లియర్ థింగ్స్ అంటే సో క్రాక్ వస్తుందా, బీట్ అరౌండ్ ద బుష్ వస్తుందా, బ్రేక్ ఏ లెగ్ వస్తుందా, గ్రే ఏరియా వస్తుందా, చెప్పండి. అన్క్లియర్ థింగ్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే గ్రే ఏరియా నాన్న, అదొక ఈడియం. గ్రే ఏరియా అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్ థింగ్స్ అని, ఓకేనా, క్లియర్గా లేకుండా ఉండడం, రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే గ్రే ఏరియా, ఓకేనా. బ్రేక్ ఏ లెగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ద వే చెప్పడం, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకు బీట్ అరౌండ్ ద బుష్ అంటే తెలుసు కదా, బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జాక్ట్ పాయింట్, చుట్టూ మాట్లాడతారు కానీ ఎగ్జాక్ట్ పాయింట్ మీద మాట్లాడారు అనమాట, రైట్. కాబట్టి మనకి అది, రైట్. ఎనీవే మనకి ఇక్కడ సమ్ అన్క్లియర్ థింగ్స్ అంటే ఏ గ్రే ఏరియా అంటాం. అన్క్లియర్ అంటే మీనింగ్స్ రాసుకోండి ఇక్కడ. ఆబ్స్క్యూర్ అంటే రాసుకోనన్నా, అన్క్లియర్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది, ఓకేనా. నెక్స్ట్ లూసిడ్ అనే వర్డ్ ఉంటుంది. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటండి, క్లియర్. లూసిడ్ అంటేనేమో క్లియర్, ఆబ్స్క్యూర్ అంటేనేమో అన్క్లియర్ అండి, ఓకేనా, అన్క్లియర్. నెక్స్ట్ ఉన్నాను ఇంకా చూడండి ఇక్కడ 16 to 20, ఓకేనా. 16 to 20 మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అండి, తెలుసు కదా మీకు. ఇలా ఆల్రెడీ మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ ఇచ్చేసి అక్కడ బ్లాంక్స్ ఇస్తారు, ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి.
చూడండి కొంచెం మనకి ఇది క్రిటికల్గానే వచ్చిందండి, కానీ కొంచెం మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నారంటే చాలా సింపుల్ అయిపోద్ది అండి. ఓకేనా, ఎగ్జాక్ట్గా అక్కడ వర్డ్ ఏమొస్తుందని చూసుకుంటే మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు 5 బ్లాంక్స్ ఉంటాయి ఇక్కడ, మీరు అందులో 3 చేసినా గ్రేటే. అర్థమైందా? 3 చేసినా చాలు. పేపర్ ఒకవేళ హై లెవెల్లో వస్తే 3 అయితే కంపల్సరీ ఈజీగా చేసుకోవచ్చు నాన్న, రైట్? అది నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇన్స్టెడ్ బదులుగా వి డాష్ అవర్ పాలసీ ఆన్ హోప్స్. చూడండి ఇక్కడ వి డాష్ అవర్ పాలసీ ఆన్ హోప్స్ అట. మరి వి గ్రౌండెడా, వి బేస్డా, వి ప్లేస్డా, వి సిచ్యువేటెడా? సిచ్యువేటెడ్ అనేది వస్తుంది ఇక్కడ, ఈ కాంటెక్స్లో రాదు. గ్రౌండెడ్ చేయడం అంటామా, పాలసీని గ్రౌండ్ చేయడం అంటామా? లేదు, పాలసీని ప్లేస్ని సిచ్యువేట్ చేస్తాం, పాలసీ కాదుగా, తీసేయండి ఆప్షన్స్. 2 ఉన్నాయి. వి బేస్డ్ అవర్ పాలసీ ఆన్ హోప్స్, వి ప్లేస్డ్ అవర్ పాలసీ ఆన్ హోప్స్. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే దేని గురించి మాట్లాడుతుందంటే, సో హోప్స్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ పాలసీని స్టార్ట్ చేసాము అని, రూపొందించాము అని, రైట్? ఇక్కడ మనకి ఏమొస్తుందంటే బేస్డ్ ఒక పాలసీని మేము ఇక్కడ పాలసీని అంటే హోప్స్ని బేస్గా చేసుకొని ఒక పాలసీని బేస్ చేసాము అని, రైట్? మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే బేస్డ్. తర్వాత బీ ఫ్రెండ్లీ హర్, హీ వుడ్. చూడండి ఇక్కడ వి వుడ్ డాష్, వి వుడ్ స్టేవ్ ఆఫ్, స్టేవ్ ఆన్, స్టోవ్డ్. నెక్స్ట్ వన్ ఇక్కడ స్టేవ్ ఆఫ్ అండి. చూడండి మనకు స్టేవ్ అనేది V1, స్టోవ్డ్ అనేది మనకు V1 కాదండి. వుడ్ తర్వాత కుడ్ తర్వాత మైట్ తర్వాత మనకు V1 వస్తుంది కదా, ఈ ఆప్షన్ పోయింది. చూడండి ఇక్కడ ఇది మనకు ఫ్రేజల్ వెర్బ్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అండి, రైట్? ఒకసారి కాంటెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమంటుందంటే మేము ఒక హోప్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒకదాన్ని రూపొందించాము, స్టార్ట్ చేసాము. అదేంటంటే దట్ బై బీ ఫ్రెండింగ్, ఓకేనా, హర్ వి వుడ్ డాష్ ద ఈవిల్ డే ఆఫ్ రికార్డింగ్. ఇక్కడ ఏమంటుందంటే మేము ఆమెతోటి స్నేహం చేయడం వల్ల, ఓకేనా, బీ ఫ్రెండింగ్ అంటే స్నేహంగా ఫ్రెండ్లా ఉండడం వల్ల ఒక డేని, ఓకేనా, ఒక డే ఏ డే అది మనకు ఈవిల్ డే అట, అంటే ఒక బ్యాడ్ డే అనమాట, ఓకేనా, ఒక బ్యాడ్ డే అనమాట, అది ఒక నెగిటివ్ డే అని, ఓకే, ఏదో ఒక హాని కలిగే డే అనమాట, రైట్? మరి ఆ డే అనేది చూడండి దూరం కావడం కోసమా, డే రావడం కోసమా? ఆ డే అనేది దూరం కావడం కోసమే ఇక్కడ చేస్తాం జనరల్గా, ఏది పాలసీ కానీ ఏ విషయం సరే. ఇక్కడ పాజిటివ్ సెన్స్ మాట్లాడుతాం. ఎందుకు పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాం? అదొక బ్యాడ్ డే. ఒక బ్యాడ్ డేని ఏం చేస్తాం మనం? దూరం ఉంచుకోవాలనుకుంటాం కదా. సో దూరం చేయడాన్ని మీనింగ్ ఏమొస్తుందంటే స్టేవ్ ఆఫ్ అంటాం, ఓకేనా? ఒకదాన్ని దూరం చేయడానికి అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? స్టేవ్ ఆఫ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. స్టేవ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే దూరంగా ఉండడం అనమాట, దాన్ని సో వదిలిపెట్టుకోవడం అనమాట, దూరం పోవడం అని, రైట్? బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, అవర్ పాలసీ అండ్ హోప్స్ దట్ బై ఫ్రెండింగ్ హర్ హీ వుడ్, okay, we would dash the evil day of reckoning. The evil day dash, the evil day comes established, came approached. ఫస్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి, ఇక మీరు క్లియర్గా చూసుకుంటే రైట్ 1962 అంటే ఇది మనకు పాస్ట్లో ఉందా ప్రెజెంట్లో ఉందా అన్న? పాస్ట్లో ఉంది. కమ్స్ అంటే ప్రెజెంట్ కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. మరి ఆ ఈవిల్ డే అనేది చూడండి క్లియర్ ఇక్కడ అక్టోబర్, ఓకేనా, అక్టోబర్ 20th 1962 రోజు మరి ఎస్టాబ్లిష్ అయినట్ట, అప్రోచ్ అయినట్ట, వచ్చినట్ట? ఆ డే అనేది రానే వచ్చింది అంటాం కాబట్టి మనం అప్పుడు కేమ్ అంటాం. డేని ఎస్టాబ్లిష్ చేస్తారా, అప్రోచ్ అవుతారా? కాదు కదా. సో సింపుల్ ఏమొస్తుందంటే ఆ రోజు అనేది ఆ ఈవిల్ డే అనేది 20th అక్టోబర్ రోజు వచ్చింది అని. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రావడం, కేమ్. తర్వాత చూడండి ఇక్కడ మనకు ఫోర్త్ బ్లాంక్ ఏముందంటే సో 20th అక్టోబర్ 1962 బేర్లీ 15 years డాష్ ఇండిపెండెన్స్ అండ్ 12 years ఆఫ్టర్ చైనాస్ డాష్. 15 years డాష్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 15 yearsకి, అంతే కదా ఇక్కడ మనకు మీనింగ్ చెప్పేది. ఇక్కడ ఇప్పుడు 1962 అంటే చూడండి ఇక్కడ 47 కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 15 అన్నట్టే కదా 1962 అంటే. 47 ప్లస్ 15 కదా నాన్న ఇక్కడ 62 అంటే, రైట్? కాబట్టి మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలకి అని. కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఆఫ్టర్, బిహైండ్ కాదు, లేటర్ కాదు, ఆఫ్టర్ వర్డ్స్ కాదు, ఓకేనా, ఆఫ్టర్, రైట్? వచ్చిన తర్వాత అనమాట, ఆఫ్టర్. నెక్స్ట్ వన్, లాస్ట్ బ్లాంక్ చూడండి ఇక్కడ మీరు, ఇండిపెండెన్స్ అండ్ 12 years ఆఫ్టర్ చైనాస్ డాష్ ఆఫ్ టిబెట్. 12 years ఆఫ్టర్ చైనాస్ డాష్ ఆఫ్ టిబెట్ అంటే మరి అప్పుడు 12 years అంటే 12 years బ్యాక్ అంటే ఇక్కడ మనకు 1950 ఆ టైం నాన్న, రైట్? మరి 1915లో మనకు అక్కడ సో చైనా ఏం చేసింది? టిబెట్ని ఆక్రమించుకుంది. దాన్ని ఏమంటాం చెప్పండి? అనెక్సేషన్ అంటాం. రిగ్రెషన్, త్రోబ్యాక్, రిలాప్స్, నెక్స్ట్ అక్కడ అనెక్సేషన్. రిలాప్స్ చేయడం అనేది కూడా తీసుకోవచ్చు ఒకవేళ తీసుకుంటే. రిలాప్స్ అంటే మనకి ఏమొస్తుంది అంటే డిటోరియేట్ చేయడం అనమాట,
ఓకేనా, అంటే దాన్ని బ్యాడ్గా చేయడం, వీకెండ్ చేయడం అంటూ ఉంటాం. ఓకే, మరి ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చైనాస్, ఇక్కడ క్లియర్గా మనం చూసుకుంటే సో చైనా అనేది టిబెట్ని ఆక్రమించినప్పుడు అని చెప్పొచ్చు కాబట్టి అప్పుడు ఏమంటామంటే అనెక్సేషన్ అంటే దాన్ని కలుపుకోవడం అనమాట, ఆక్రమించుకోవడం అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇవ్వండి. ఓకేనా, ఇవి మీకు ఏంటంటే సో టోటల్గా 20 క్వశ్చన్స్ అండి. అర్థమైంది కదా, 20 క్వశ్చన్స్ రైట్. ఈ పేపర్ చూడండి, ఈ పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. మీరు డిఫికల్ట్ పేపర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అనేవి యాడ్ అయిపోతాయి నార్మలైజేషన్లో. కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, సో మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు కనుక మన క్లాసెస్ సరిగ్గా వింటే మీకు అరౌండ్ 30 మార్క్స్ వరకు ఈజీగా వస్తాయండి. ఇంగ్లీష్లో 30 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను చెప్పేది ఒకటే, మీకు కనుక ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేసి అందులో మన కోర్సులు ఉంటాయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఫోన్పే లేకపోతే మనకి నెంబర్ కాల్ చేయండి, అప్పుడు మీకు వేరే నెంబర్ నుంచి అమౌంట్ కొడితే మీకు యాక్సెస్ ఇస్తారు. అర్థమైందా? ఓకేనా, ఇదండి చెప్తున్నా కదా లాస్ట్ టైం. ఓకేనా, సో చాలామందికి ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది నాన్న. ఇక్కడ మనకు 38/40 38 మార్క్స్ వచ్చాయి 40కి. అంటే మీకు కూడా ఎలాంటి స్కోరే రావాలంటే క్లాసెస్ అన్నీ వినండి. ఓకేనా, సో మీరు ఓన్లీ ఆ క్లాసెస్ కోర్సు కాకుండా నేను డైలీ చేసే యూట్యూబ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అన్ని ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా చూసుకోండి. వేరే ఎగ్జామ్స్ కోసం చేసే కూడా చూడండి, ఇంగ్లీష్ అనేది సేమ్, వేరే ఏముండదు. ఓకేనా, కాబట్టి సో మీరు ఈసారి కనుక జీడీ కానిస్టేబుల్ జాబ్ సాధించాలనుకుంటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వచ్చేలాగా చూసుకోండి. అందుకోసం నా ఇంగ్లీష్ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయండి. లాస్ట్ టైం చాలామంది మన కోర్స్ తీసుకున్న వాళ్ళకు జాబ్స్ కూడా రావడం జరిగింది. ఓకేనా, సో మీరు కూడా మంచిగా విని క్లాసెస్ వినండి. డెమో క్లాస్ వినండి యాప్లో, నచ్చితే ఫుల్ కోర్స్ మొత్తం తీసుకోండి. ఓకేనండి, అది రైట్. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ. రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.